కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. కేరళ ప్రచారానికి వెళ్లి తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేశామని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డబ్బులిస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. ఏ ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేదే లేదని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా ఇవ్వలేక, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వలేక, రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల్లో అన్నింటిలో విఫలం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ, వారి అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేరళలో పోయి 6 గ్యారెంటీలు కూడా తెలంగాణలో పూర్తిగా మేము అమలు పరుస్తున్నాం, రేపు యూడీఎఫ్ని గెలిపిస్తే కేరళలో కూడా మేము 6 గ్యారెంటీలు మేము అమలు పరుస్తామని చెప్తా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు నిజము మాట్లాడకుండా పర్లేదు, కానీ అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడేటటువంటి ఒక కళ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏమి ఒక చేశారంటే ఏం అమలు పడతారు చెప్పండి. ఒక మహిళలకు బస్సు ఛార్జీలు లేకుండా, అది కూడా డొక్కు బస్సులు పెట్టి ఆర్టీసీ విధానాన్ని మొత్తం మార్చి ప్రైవేటైజేషన్ చేసేటువంటి ప్రయత్నంలో మీరు చేస్తుంటే ఈ ఉచిత బస్సు కూడా రవాణా కూడా పోతుంది. రేపు మహిళలకు చెప్తున్నాను, మీరు బస్సు ఉచితంగా ఉంది కదా, ఎక్కువ తక్కువ అలవాటు చేసుకోండి, ఎందుకంటే ప్రైవేటీకరణ అవుతుంది, రేపు అందరికి బస్సు టికెట్ అయితే అది కూడా రద్దు చేస్తారు. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు లేవు, ఒకటే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీకి, అది రేవంత్ రెడ్డి గారి గ్యారెంటీ. అది ఏం గ్యారెంటీ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ డబ్బులు అక్కడ పోవటం, ఇది ఒకటే గ్యారెంటీ. ఈరోజు కేరళ మొత్తం కూడా మన తెలంగాణ డబ్బులు ఎక్కడ వాడుతూ ఉన్నారు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ. గతంలో బీహార్లో అదే వాడారు. బంగారు బాధ గుడ్డు పెట్టేటటువంటి ఒక తెలంగాణ అయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ గారు అన్నమాట ఎందుకన్నారు, మన 1000 కోట్ల నేను ఇస్తా అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో మీరు ఈ 6 గ్యారెంటీలను అమలు పరచకుండా బయట ఒక రాష్ట్రంలో పోయి మేమేదో చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఒక అబద్ధాల ప్రచారం అవుతుందో అది ఆపండి, మానండి. ముందుగా మీ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనం పరిపాలన మీద కన్ను పెట్టండి. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను,